ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 17వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి, బుధ, కుజ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. రాశి నుంచి 3వ స్థానంలో కేతుగ్రహం, 6వ స్థానంలో శుక్రగ్రహం, 7వ స్థానంలో రవి, బుధ, కుజ గ్రహాలు, 8వ స్థానంలో చంద్ర, శని గ్రహాలు, 9వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాలని అనుసరించి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి అష్టమంలో పడటం, శనితో కలిసి ఉండడం, అలాగే సప్తమంలో రవి, బుధ, కుజ గ్రహాలు ఉండడం, ఇలాంటి స్థితిని అనుసరించి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో కొంత అనుకున్నట్టు జరగకపోవచ్చు. సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోవడంలో కూడా ఒక లోపం ఉంటుంది. కొన్ని చోట్ల తొందరపాటు నిర్ణయాలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ వారం ప్రణాళిక సరిగా కుదరకపోవచ్చు. కనుక కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా ప్రణాళికలు ఆలోచన చేస్తే బాగుంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా కొంత నిదానం పాటించడం అనేది ముఖ్యంగా చెప్పదగిన సూచన. అలాగే ధనయోగాదులు బాగానే ఉంటాయి, కానీ అనుకున్నంత అద్భుతంగా మారే అవకాశం లేదు. కొంచెం జాగ్రత్తగానే వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ధనయోగాదులు సాధారణంగా ఉంటాయి, కానీ ఇంకా మనం ఆశించిన స్థాయికి రావడానికి బాగా కష్టపడవలసి అవసరం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంటాయి. చిన్న చిన్న సమస్యలు ఏదో ఒక రకంగా వాగ్వివాదాలు, పరిస్థితికి అనుకూలంగా లేకపోవడం, కొంత చికాకు పడే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కూడా అందరితో జాగ్రత్తగానే ఉండాలి. మిత్రులతో మాట పట్టింపులు వస్తుంటాయి. కుటుంబ సభ్యుల్లో కూడా చిన్న చిన్న వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా చిన్న విషయమే ఒక్కోసారి పెద్దదిగా మారే అవకాశం ఉంటుంటాయి. కాబట్టి మాట తీరు, వ్యవహారం అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. అలాగే గృహ, వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగానే ఉంటున్నాయి. విద్యలలో మాత్రం కొంత అనుకూలత బాగానే ఉంది. విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. సంతానం విద్యలలో రాణిస్తారు, కీర్తి కలుగుతుంది. అలాగే మనకు కూడా కొత్తగా విద్యలు నేర్చుకునే వాళ్ళకి, ఏదైనా కోర్సు తీసుకునే వాళ్ళకి కొంచెం అతి కష్టంగా ఆ సిలబస్ని, ఆ కోర్సుని పూర్తి చేయాల్సిన స్థితి కలుగుతుంటుంది. ఎన్నో ప్రణాళికలు వేస్తారు.
ఎన్నెన్నో ఆలోచనలు చేస్తారు, కానీ అమలు చేసేసరికి అంత పెద్ద స్థాయిలో ఉండవు. అనుకున్న విషయాలు చాలా ఉంటాయి, కానీ అమలు చేసే విషయాలు అతి తక్కువగా ఉంటుంటాయి. కాబట్టి ఈ వారం కొంత అనుకూలత తక్కువగానే ఉందని తెలుస్తోంది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కూడా మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వడం జరుగుతుంది, కానీ మనకు రావాల్సిన ధనం సకాలంలో వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సమయం దాటిపోయిన తర్వాతనో లేకపోతే దాన్ని కూడా కొంత విభజన చేసి పార్ట్లుగా కానీ రావడం జరుగుతుంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఆరోగ్యంలో అంటే ఇది చికాకు వలన కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. మానసికంగా ఒత్తిడి ఉంటుంది. స్వల్పమైనటువంటి జ్వరాది తీవ్రతలు కలిగే అవకాశం ఉంటాయి. కొంచెం అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగానే ఉండాలని తెలుస్తోంది. అయితే భార్యాభర్తలతోటి అనుకూలత బాగానే ఉంటుంది. మరి కుటుంబ సభ్యుల్లో అప్పుడప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మిత్రులతోటి మాట పట్టింపులు వస్తాయి, అదొకటి గమనించండి. పై అధికారులతో కానీ మరి ఆఫీసు వర్గాలు కానీ పనిచేసే చోట వృత్తి ఉద్యోగం ఏదైనా సరే వారు చేసే పనుల దగ్గర అనవసరమైన వివాదాలు రాకుండా చూసుకోండి. అలాగే భాగ్యస్థితి బాగానే ఉంటుంది, కానీ అయితే అనుకున్నంత వేగవంతంగా ఉండకపోవచ్చు. అయితే ప్రతిదానికి కూడా ఏదో ఒక రకమైన తెంపరితనం, తొందరపాటు వలన ఏదో ఒక మనం ఇవ్వవలసిన చోట సమయానికి ఇవ్వలేకపోతే బాధపడి ఇబ్బంది పడి దానికి ఏదైనా సరే డిపాజిట్ తీసైనా సరే మరొక విధంగానైనా సరే మరొక చోట రుణం చేసైనా సరే అనుకున్న చోట మాట పడకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నాలు అంత సరైనవి కాదు. దానికోసం మరలా రుణాలు చేయటం, మరలా కొత్త సమస్యలు తెచ్చుకోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో కొత్తగా రుణాలు చేసే ప్రసక్తి పెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఉద్యోగ స్థానం బాగానే ఉంటుంది, కానీ దాంట్లో కుజ దృష్టి వలన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పౌరుషాలు ఎక్కువ వస్తుంటాయి. మనం మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి కానీ అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు మనకు కానీ దాన్ని పౌరుషం కింద చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి అది అపార్థాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమనే చెప్పబడుతుంది. అయితే చేసిన పనులలో అన్నిట్లో కూడా కొంత లాభసాటిగానే ఉంటుంది. మనకు సంతృప్తిగా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళకి అంత అనుకూలంగానూ సంతృప్తిగా ఉండకపోవచ్చు. అయితే పనిలో కొంత జాప్యము, నిర్లక్ష్యము జరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ వారం అన్ని రకాల విషయాల్లో కొంత అప్రమత్తంగానే ఉండి జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతోంది. ఏలినాటి శని ప్రభావం కూడా బాగా పెరుగుతోంది క్రమక్రమంగా. కాబట్టి అనవసరమైన ఖర్చులు కూడా అవుతాయి. గృహ సంబంధించిన విషయాలకు కానీ కుటుంబ సంబంధించిన విషయాలకు కానీ సాధారణ ఖర్చులు అవుతూనే దానితో పాటు అదనంగా ఖర్చులు అయ్యే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎక్కడైనా సరే పొరపాటు జరిగే అవకాశం ఉందా, ఆర్థికంగా దుబారా అవుతుందా, అలా మాట తీరులో ఏదైనా తేడా వస్తుందా అని జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. గుంభనంగా ఉండి అన్ని రకాల పనులు సమర్థించాలనే పరిస్థితి గతంలో ఉండవచ్చు, కానీ ఇప్పుడంత తేలికగా ఉండదు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది. ఈశ్వరునికి పూజా అభిషేకాలు చేసుకోవడం, అలాగే శనీశ్వరునికి తైలాభిషేకాలు చేసుకోవడం చెప్పదగిన సూచనగా కనబడుతోంది. శుభం భూయాత్.